Hi friends, good morning. Day 2, day 1 is done and dusted. నిన్నంతా జర్నీ ఇంకా వచ్చి రూమ్లో కోసం సెటిల్ అవ్వడమే సరిపోయింది. ఇదే మేము తీసుకున్న చిన్న క్యారవాన్. ఇదే ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ ఒక చిన్న వాష్రూమ్ ఉందన్నమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ నేను పడుకోయింది. ఈ బెడ్ నాది, ఈ బెడ్ ఇంకొకది. ఇక్కడ ఇంకో డబుల్ బెడ్ ఉంది. ఇక్కడ మా విశాల్ బాయ్ పడుకున్నాడు. ఇక్కడ యాక్చువల్లీ ఇద్దరు పడుకోవచ్చు, బట్ మా బాయ్స్కి ప్రైవసీ కావాలంటే ఇంకోడద్దు. వాడ హాల్లో పడుకున్నాడు బెడ్షీట్ వేసుకొని. ఇక్కడ ఇంకొక ఇద్దరు పడుకోండే. సో అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, అండ్ ఇదొక బెడ్రూమ్, అదొక వాష్రూమ్, ఇది ఇంకొక వాష్రూమ్ రైట్ సైడ్ ఉండేది. ఇది చిన్న కిచెన్, యూటిలిటీ ఏరియా. అండ్ దెన్ మన లవర్ బాయ్ అక్కడ పడుకొని ఉన్నాడు. బాయ్ 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 సిగ్గుపడుతున్నాడు కెమెరాకి మొహం చూపి నీకే. బ్రో ఆ నుంచి పరిగెత్తాము. ఎక్కడక్కడ నుంచా నీళ్ళు ఉంది రా, ఖచ్చితంగా బుడదవుతుంది. షర్ట్ వేసుకొని నువ్వు పరిగెత్తాలి ఇప్పుడు బీచ్ మీద. అట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను నీకు. చెప్పు. వెనకుండేదే మేము తీసుకున్న క్యారవాన్ స్టే. అవి ఇది బీచ్. కొంచెం ఎండ ఉంటే ఇంకా బాగుంటుంది. బాగుంది బై, గుర్తుండాలి మెళ్ళేసుకొని ఛత్రపతిలా. కొట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట నేను చెప్పనమ్మా. minutes walk అంటారు. We finally made it to Edinburgh. బై ఇట్లా పోతూనే దగ్గర ఉండాలి. I think this is Victoria Street రా. చూడు గూగుల్ మ్యాప్లో. We are in the famous Victoria Street of Edinburgh. దిస్ స్ట్రీట్ ఈస్ సో ఫేమస్ ఇన్ ఎడింబర్గ్. సో జేకే రోలింగ్స్ ఇక్కడ కూర్చొని, ఇక్కడ ఒక కెఫేలో కూర్చొని హ్యారీ పాటర్ స్టార్ట్ చేసిందని అంటారనమాట. ఇదే ఆ కెఫే, ఎలిఫెంట్ హౌస్ మ్యాజికల్ కెఫే. ఇక్కడ పెద్ద బోర్డు కూడా పెట్టారు చూడండి. ఒకసారి నేను లోపలికి వెళ్ళి జస్ట్ చిన్న ఒక గ్లిమ్స్ ఇస్తాను. This is where J.K. Rowling wrote Harry Potter, birthplace of Harry Potter. So this is the way to Edinburgh Castle. సో ఇదంతా జస్ట్ బిఫోర్ ద ఎడింబర్గ్ క్యాసిల్ అనమాట. మనం చాలా స్ట్రీట్ ఆర్ట్స్, స్ట్రీట్ ఫ్యాషన్ అన్నీ చూడొచ్చు. ఇదే మన ఎడింబర్గ్ క్యాసిల్.
సరే ఇట్లా నేను ఇదే చూపిస్తా. ఇండియన్ అనిపించుకో. కనపడుతుందా బాయ్? కమ్ గైస్ లెట్స్ గో. జాకెట్లో తీసుకున్నారా? ఏం కనపడుతుంది భయ, నేను బుక్కేసుకోవాలి. అరే ఇంకో క్యాప్ ఉంటుంది కదా వాడికి, ఏంది ఇంకో క్యాప్ ఉంది. ఏమో ఆడమో మరి. ఇంకో క్యాప్ నీ బ్యాగ్లో ఉంది. వీడి కూడా తెచ్చిన నీ క్యాప్ ఎక్కడ ఉందా? అంతే నాది కార్లో ఉంది. నేను ఎమ్మెల్యేతో వచ్చేసిన బాయ్. మా ఎమ్మెల్యే పెద్ద ముండవారు. బ్రో టెల్ వన్ స్లోగన్. కన్నడ స్లోగన్. కన్నడ అందరికీ నమస్కారం. చాలా బాగున్నారా? ఓటు నాకే. ఓటు నాకే వేయండి. నా పేరు జగన్. డైలాగ్ ఎడిమ క్యాసిల్ పోలేదు ఈరోజు, టికెట్స్ అయిపోయినాయి అనమాట. రేపు మార్నింగ్ వద్దామని వెళ్తున్నాం. ఇప్పుడు మంచి బైక్ చేసి ప్లాన్ చేయొచ్చు. సో నౌ వీఆర్ గోయింగ్ టు దిస్ ప్లేస్, ద స్కాచ్ విస్కీ ఎక్స్పీరియన్స్. మా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు ఇక్కడ. ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. దాని వెబ్సైట్ అండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. చెప్పు. ఇవన్నీ విస్కీ తయారు చేసే ప్లేసెస్. ఎవ్రీథింగ్ ఈజ్ హరామ్ ఫర్ మీ. హరామ్ బాయ్స్ నాట్ అలౌడ్, ఓన్లీ హలాల్ బాయ్స్. సారీ, హలాల్ బాయ్స్ నాట్ అలౌడ్, ఓన్లీ హరామ్ బాయ్స్. రేపు మనం వెళ్ళేది ఇక్కడికి. వత్తుతా కనిపిస్తుంది. హైలాండ్ లోనే ఉంటుంది చూడు, స్కాటిష్ హైలాండ్స్. కాదు I'm your tour guide today. My name is Ben. I'll be taking you through a couple of things just to start off with. You guys know about. We only go one way through all of the rooms, so just make sure you've got all of your stuff before we move on to the next one, right? And feel free to take photos and videos as we go. We ask that people don't just have a constant video going the whole way through. Today we're going to learn all about Scotch whisky. Its different types, how it's made, and what it's made out of, which is very simple. It's just water, barley, and yeast. Nothing else. To grow barley. Barley, second ingredient, it's a grain. Very old style of grain. We've been growing barley since the Stone Age. సో మన స్కాట్లాండ్లో బార్లీ బాగా పండుతుంది అనమాట. బార్లీ అనేది టైప్ ఆఫ్ గ్రెయిన్ విత్ విచ్ విస్కీ ఇస్ మేడ్ ఆఫ్. Welcome to our virtual distillery. It's a very traditional wee distillery, old-fashioned style, old-fashioned equipment. సో ఈ బార్లీ అనే గ్రెయిన్ని స్ప్రౌట్ చేస్తారనమాట, మొలకెత్తిస్తారు. అండ్ దెన్ దాన్ని వాటర్ వేసి ఈస్ట్ వేసి ఫర్మెంట్ చేస్తారనమాట. సో ఈ ఫర్మెంట్ అయిన ఈ ప్రోడక్ట్ని మాల్ట్ అంటారు. సో ఈ మాల్ట్ని ఒక కాపర్ వెజల్లో వేసి హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు వచ్చిన ఎవాపరేటెడ్ వాటర్ని కలెక్ట్ చేస్తారనమాట. సో దాన్ని డిస్టిలేషన్ అంటారనమాట. ఆ డిస్టిలేషన్ అయిన వాటర్ని తీసుకొచ్చి బ్యారెల్స్లో స్టోర్ చేస్తారు. సో ఈ బ్యారెల్స్ ఓక్తో తయారు చేస్తారు. అండ్ దిస్ ఓక్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ టు స్కాట్లాండ్. అండ్ దెన్ ఈ బ్యారల్స్లో స్టోర్ చేసిన విస్కీని మినిమం 3 years ఏజ్ చేస్తారు. సో మినిమం 3 years ఏజ్ చేసిన తర్వాతనే దాన్ని విస్కీ అని పిలుస్తారు అనమాట. అప్పటి వరకు దాని విస్కీ అనలేము. ఎనీ విస్కీ ఇన్ ద వరల్డ్ ఈస్ ఏజ్డ్ అప్ టు 3 years. దాని తర్వాత నుంచి ఇంకా ఏజ్ అయ్యే కొద్దీ మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ప్రోడక్ట్ క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. నౌ హీస్ ఎక్స్ప్లెయినింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ మాల్ట్ విస్కీ అండ్ బ్లెండెడ్ విస్కీ. సో విస్కీస్లో 2 types ఉంటాయి మెయిన్లీ. సింగిల్ మాల్టెడ్ విస్కీ, ఒకే గ్రెయిన్ నుంచి మాల్ట్ చేసిన విస్కీ నుంచి తయారు చేసింది సింగిల్ మాల్టెడ్ విస్కీ. గ్రెయిన్డ్ విస్కీ ఈజ్ సంథింగ్ దే బ్రాడ్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రెయిన్స్, నాట్ జస్ట్ ఫ్రమ్ బార్లీ. డిఫరెంట్ గ్రెయిన్స్ అన్నింటినీ కలిపి అందులోంచి తయారు చేసిన విస్కీని మల్టీగ్రెయిన్ విస్కీ అంటారు అనమాట, గ్రెయిన్డ్ విస్కీ అంటారు. సో ఇప్పుడు బ్లెండెడ్ విస్కీ అంటే ఈ సింగిల్ మాల్ట్ అండ్ మల్టీగ్రెయిన్ విస్కీ రెండింటిని కలిపి తయారు చేసిందే బ్లెండెడ్ విస్కీ. ఆ రెండింటిని బ్లెండ్ చేస్తారనమాట. సో మనకి సింగిల్ మాల్ట్ విస్కీ అంటే ఓన్లీ 1 malt నుంచి తయారు చేస్తారు. బ్లెండెడ్ విస్కీ అంటే సింగిల్ మాల్ట్ ప్లస్ మల్టీగ్రెయిన్ విస్కీ, ఈ రెండింటిని కలిపి బ్లెండ్ చేసి తయారు చేస్తారు అనమాట. When you burn heat, it burns with a lot of smoke.
Thanks for the reaction. Yeah, that's better. Now, grab your whiskies, grab your belongings. We're going to go right down to the far end. You'll be tempted to stop and take photos, but we'll. All these are the preserved whiskeys here. Slanchawa. 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 అవుతారు భయ్, చెడిపోతారు ఊరికే తాగి తాగి. ఏది గ్లాస్ చూపి ఫస్ట్. గ్లాసే తీసుకోలేదు నేను అసలు. వాడు హలాల్ బై వాడు. Drinking, you have to say truth. Bro, Four. I quite like the 1904 one because it is John Dewar and Sons, which you can still buy on the shelves Dewar's. today. Not the same blend, but the same brand. And if you are wanting to know what you're drinking, these are all in order, and there's the region at the front. 1, 2, 3, 4, 5, and Oldest bottles. ఓల్డెస్ట్ విస్కీ 1897. బాటిల్ చూస్తేనే స్కాచ్ విస్కీ బెవరేజింగ్ 25 years. ఫైన్ 1904. ఇదంతా చెప్పుకునే వాళ్ళు చూడు ఈజీగా ఉంది ప్యాకింగ్. కాస్ట్ ఎంత వీటికి అన్నిటికీ మొత్తం కాస్ట్ ఎంత? ఇది ప్రైస్లెస్ విస్కీ అంట గైస్. శివాస్ రెగ్యులర్ అన్నాడు, అది వేరే ఏదో ఉంది. ఇదేనా? తాగేసి హరాం 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 సాలే. We just took a funny photo. నేను విశాల్ కొట్లాడుతుంటే న్యూస్ పేపర్లో పడ్డాము. మా పరువు పోయింది. మా ఇంట వంట లేదు ఇట్లాంటివి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్కాట్లాండ్ పేపర్ లో పడినామంటే ఎంత. ఎడిన్బర్గ్ పేపర్ లో. నేను వాళ్ళే శివాని తిన్నారు.